ప్రాజెక్టు కోసం నేతల ఆరాటం రాజకీయ రచ్చకు కారణమైంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజంతా హై డ్రామా నడిచింది. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పొలిటికల్ ఫైట్ పై ఓ రిపోర్ట్. కుమరం భీం జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి 2008లో వైఎస్ హయాంలో భూమి పూజ జరిగింది. కానీ ఇంతవరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. ఇక్కడ నిర్మించాల్సిన ప్రాజెక్టును కిందకు తరలించి కాళేశ్వరం పేరుతో బ్యారేజీలు నిర్మించారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రాణహిత కట్టి తీరుతామని సీఎం సహా మంత్రులు హామీ ఇచ్చారు. తాజాగా సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య ప్రాజెక్టు అంశం రచ్చకు దారితీసింది. హరీష్ బాబు తల్లి ఈ ప్రాజెక్టును అడ్డుకున్నారని కోనప్ప ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై కోనప్ప సై అనడం, కేడర్ అంతా తుమ్మడిహట్టి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అటు ఎమ్మెల్యే కూడా సవాల్ చేసి చర్చకు వెళ్లేందుకు సిద్ధపడగా ఆయన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో కాగజ్ నగర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇంతటితో నేతలు ఆగలేదు. మీడియా సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు తప్పకుండా తీసుకుంటే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్ వరకు నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద గురుతర బాధ్యత ఉన్నది. ఈనాడు ఏదైతే హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడో, వీళ్ళ పార్టీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆనాడు తుమ్మిడిహెట్టికి వచ్చి ధర్నా చేసి కట్టొద్దని చెప్పి, మరి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అన్ని మొత్తం తీసుకొచ్చి కట్టమంటున్నాం కదా, మేము కూడా ఉత్తనట్లేదు కదా. తుమ్మిడిహెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే ఈ ప్రాంత రైతులకు తక్కువ ఖర్చుతో సాగునీరు అందించే వెసులుబాటు కలుగుతుందన్నది జనం మాట. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య ప్రాజెక్టు రచ్చ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.